వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ఆ జిల్లాకు మహర్దశ. త్వరలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన. సిఐడి విచారణకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీలు బీఆర్ఎస్ వే. కర్ణాటకలో లోకేష్ ఘన స్వాగతం. యుద్ధం వేళ రాహుల్ గాంధీకి సీనియర్ల షాక్లు. అస్సాంకు చొరబాటుదారుల నుంచి విముక్తి కలిగిస్తాం అమిత్ షా. ఏఐ సాంకేతికతో చేయి. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన దురంధర్ 2. రానా ఏమన్నారంటే, ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో టాప్ ఉంచాలనే ఉద్దేశంలో తెలంగాణ సర్కార్ ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తర తెలంగాణలోని బాసర పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీన బాసరలో పర్యటించనున్న ఆయన ఆలయ అభివృద్ధి కోసం 300 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ సర్కార్ ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని మరో ఆలయంలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీన బాసరలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం 300 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగానే బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్పై అధికారులతో చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. ఈ ఏడాది జనవరి 29న హుజూరాబాద్లో సమ్మక్క జాతర వేళ గొడవ చోటు చేసుకుంది. పోలీసులు విధుల్లో అడ్డంకి, దూషణలు, మత విద్వేష వ్యాఖ్యలు చేసినట్లు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిఐడికి అప్పగించింది. కౌశిక్ రెడ్డితో పాటు ఆయన భార్య శాలిని రెడ్డి హైదరాబాద్లోని సిఐడి కార్యాలయానికి వచ్చారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్గా భాజపా కౌన్సిలర్ ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని కూడా గులాబీ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ చైర్మన్గా బీఆర్ఎస్ అభ్యర్థి సంధ్యారాణి ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ పదవిని సిపిఐ అభ్యర్థి సరిత దక్కించుకున్నారు. ఈ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. మరోవైపు ఖానాపూర్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వివాదం నెలకొంది. అధికారులతో ఎమ్మెల్యే, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. మంత్రి నారా లోకేష్ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. యువగళం జెండాలతో జై లోకేష్ అంటూ అక్కడి తెలుగువారు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాయచూర్ జిల్లా సింధనూరులో బైక్ ర్యాలీలో లోకేష్ పాల్గొన్నారు. ఎంజీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్డు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేత్ పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ మంత్రి లోకేష్, కేంద్ర మంత్రులు ముందుకు సాగారు. సింధనూరులో తెలుగువారి యాజమాన్యంలోని శ్రీకృష్ణ దేవరాయ విద్యా సంస్థకు కేంద్ర ప్రభుత్వ సైనిక్ స్కూల్ మంజూరు కావడంతో దాని ప్రారంభోత్సవం వేడుకలో వీరు పాల్గొనున్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, దేశంలో ఎల్పీజీ సరఫరాపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వాన్ని తరచూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ నేతలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చర్చలకు దారితీస్తున్నాయి. యుద్ధం విషయంలో సొంత పార్టీ నేతలు రాహుల్తో విభేదించడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ తీరుపై భాజపా వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం గురించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. విదేశాంగ విధానం విషయంలో ప్రధాని రాజీ పడ్డారు అంటూ ఆరోపించారు. అయితే దీనికి భిన్నంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సహా ఆనంద్ శర్మ, కమల్ నాథ్ వంటి నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తపరచడం చర్చనీయాంశమైంది. అస్సాంలో గిరిజన అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలు ప్రణాళికను సిద్ధం చేశారని, దానిని అమలు చేసేలా భాజపాకు ఓటు వేసి గెలిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గోల్పారా జిల్లాలోని, కామ్రూప్ జిల్లాలోని పలాస్పారిలో శుక్రవారం జరిగిన వేర్వేరు ర్యాలీల్లో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ఎన్నడూ ఆదివాసీ మహిళలు రాష్ట్రపతిని చేయలేదని, మోదీ అటువంటి పరిస్థితిని మార్చి ద్రౌపది ముర్మును దేశ ప్రథమ పౌరురాలిగా చేశారని అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చొరబాటుదారులకు కేంద్రంగా కాంగ్రెస్ మార్చింది. భాజపా అధికారంలోకి వస్తే చొరబాటుదారుల పట్ల కఠినంగా వ్యవహరించి రాష్ట్రానికి వారి నుంచి విముక్తి కలిగిస్తుంది. కాంగ్రెస్ పాలనలో గిరిజన అభివృద్ధికి కేటాయించిన బడ్జెట్ 25,000 కోట్లు. గిరిజన వర్గాల అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించిన మోదీ ప్రభుత్వం దాన్ని 1.38 లక్షల కోట్లకు పెంచింది. ప్రతి జిల్లాలో పాల కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి గిరిజన కుటుంబానికి ఒక ఆవు, గేదెను అందజేస్తుంది అని అమిత్ షా స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉమ్మడి పౌర స్మృతిని బలవంతంగా రుద్దుతారంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. చొరబాటుదారులు 4 పెళ్లిళ్లు చేసుకోకుండా యూసీసీ అమలుతో అడ్డుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. असम को घुसपैठियों का अड्डा बनाया, वो दिन दूर नहीं. अगर फिर से उनकी सरकार आएगी तो हमारे ट्राइब के बीच में भी घुसपैठिए घुसेंगे. आप चाहते हैं घुसपैठिए घुसे? जरा जोर से बोलो, चाहते हैं? क्या कांग्रेस पार्टी रोक सकती है? आप फिर से एक बार, तीसरी बार भारतीय जनता पार्टी का सरकार बनाइए. अगली बार मैं आऊंगा तब चुन चुन कर घुसपैठियों को वापिस भेजने का काम ये भारतीय जनता पार्टी. చేతులు కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు ఆధునిక ఫీచర్లతో కూడిన సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చారు. ఏఐ సాంకేతిక ఆధారంగా రూపొందించిన ఈ కృత్రిమ చేయి దివ్యాంగుల రోజువారీ జీవితాన్ని మరింత సులభతరం చేయనుంది. ఐఐటిలోని ఇన్నోవేషన్ సెంటర్లో అభివృద్ధి చేసిన చేయికి ఇప్పటికే మంచి స్పందన లభిస్తోంది. ఈ కృత్రిమ చేయిని 2 ప్రధాన వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్టార్టప్ ప్రతినిధి దివ్యాంశీ శర్మ తెలిపారు. ఇందులో బయోగ్లాస్ వేరియంట్ మోడల్ మొత్తం 12 రకాల వైవిధ్యాలు ఉంటాయి. చేతిని వివిధ దిశల్లో తిప్పడం, వస్తువులను పట్టుకోవడం, రోజువారీ ఇతర పనులను దీని సాయంతో సులభంగా చేయొచ్చు. ఇది ఒక ఛార్జబుల్ పరికరంలా పనిచేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే కొంతకాలం సులభంగా ఉపయోగించుకోవచ్చు. అధునాతన ఫీచర్లతో కూడిన స్పెషల్ వేరియంట్ మరొకటి. ఈ ఆవిష్కరణలకు ఇప్పటికే పేటెంట్ హక్కు కూడా ఇటీవల వచ్చిన దురంధర్ 2 సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన నాటి నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే పలు సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. ఎన్నో ఏళ్లుగా నార్త్ అమెరికాలో బాహుబలి పేరుతో ఉన్న రికార్డును తాజాగా బ్రేక్ చేసింది. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీనిపై బాహుబలిలో బల్లాలదేవ పాత్రతో అదరకొట్టిన రానా స్పందించారు.
దురంధర్ 2 సాధిస్తున్న రికార్డులు చూసి ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో దశాబ్దాలుగా బాహుబలి పేరుట ఉన్న రికార్డును కూడా ఇది సొంతం చేసుకుంది. బాహుబలి, దురంధర్ లాంటి చిత్రాలు మరిన్ని రావాలి, ఎన్నో రికార్డులు సొంతం చేసుకోవాలి. ఎన్ని వచ్చినా దేని ప్రత్యేకత దానిదే అని రానా అన్నారు. స్థానిక కథల గురించి ఆయన ప్రస్తావించారు. తమ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలు తీయడంలో కొరియన్ వాళ్ళు ముందుంటారని అన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.